హాయ్ అండి, తెలుగు వంటల బుల్లి ఛానల్ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను డ్రై ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. గోదావరి స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎండు చేపలు కోస్తున్నాను ఫ్రెండ్స్. ముళ్ళు కోసుకుంటేనే జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతున్నాను. సన్న ముక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్, మరి పొడుగువి కాదు, కొంచెం చిన్నగా కోసుకోవాలి. ఆ ముళ్ళులన్నీ కోసుకుందాం ఫ్రెండ్స్. ముళ్ళులన్నీ తీసేసుకొని సన్న సన్న ముక్కలు కోసుకొని నీళ్ళలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో వేసుకుంటే ఇంకా తొందరగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే చల్లగా పోసేసాను. 2 చేపలు తీసుకొచ్చారు. రెండో చేప కోస్తున్నాను ఫ్రెండ్స్. కోసాను ఫ్రెండ్స్. గిన్నెలో వేసుకొని చేపలు ఒక అరగంట నానబెట్టుకుందాం. టమాటాలు అవి కోసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ కడిగి పెడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ పచ్చిమిరకాయలు కోస్తున్నాను, 2 పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర కడిగి కోసుకుందాం. టమాటాలు కోసుకుందాం. ఆ కాడలు అవి తీసేసుకొని సన్నగా కోసుకుంటే టమాటాలు మగ్గుతాయి ఫ్రెండ్స్. అందుకని నేను సన్నగానే కోస్తాను. లావు అయితే లేటు పట్టేస్తుంది అనేసి. టమాటాలు కోసి అయిపోయింది. ప్లేట్లో వేసి తీసుకుందాం. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కడుక్కుందాము. ఉల్లిపాయలు నీట్గా కడుక్కుందాం. తొక్క తీసిన తర్వాత కడిగితే బాగుంటుంది. ముక్కలుగా కోసుకుందాము ఉల్లిపాయని. ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలు తరుక్కోవాలి. ఉల్లిపాయలు తరిగి అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం ఉల్లిపాయలు. ఫ్రెండ్స్, మా డాగి మా చిన్న పాప ఎత్తుకుంది ఫ్రెండ్స్. మా చిన్న పాప డాగిని ఎత్తుకొని కూర్చుంది నా పక్కన. అదేం ఉండట్లేదు, అయినా కూర్చోబెట్టుకుంది చిన్న పాప. ఫ్రెండ్స్, బెండకాయలు సన్నగా తరుక్కుందాము. ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకొని మళ్ళా కోసుకుందాం. నేనేం లావుగా కోయట్లేదు, చిన్న చిన్న ముక్కలే కోస్తున్నాను బెండకాయల్ని. ఫ్రెండ్స్, కూరగాయలన్నీ కోసేసాను. 2 చేపలు కడుక్కుందాం ఫ్రెండ్స్. కూరగాయలన్నీ తరిగేసాను, తరిగి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేపలు కోసుకున్నాం కదా, నీళ్ళలో వేసి నీట్గా కడుక్కుందాం. బాగా పులుసు అంతా పోయేదాకా నీట్గా కడుక్కుందాం. ఈ ఉప్పు చేపలు ఫ్రెండ్స్ భలే ఉంటాయి. ఈ చేపలు టేస్ట్గా బాగుంటాయి. పప్పుచారులోకి అలాగా వేయించుకొని తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చేపలు. ఫ్రెండ్స్, రెండోసారి కడుగుతున్నాను చక్కగా తెల్లగా రావాలనేసి. ఒకసారి పులుసు అంత పోయేదాకా కడిగాను. ఇప్పుడు ఇది రెండోసారి నీట్గా కడిగి ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ప్లేట్లో పెట్టేసుకుందాం మొత్తం.
కవాన్ తీసుకుందాం. ఆయిల్ 2 గంటలు వేసుకుందాం. డ్రై ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కొంచెం చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. నానబెట్టుకుందాం. డ్రై ఫిష్ వేసుకుందాము నూనెలో. ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుందాము. బాగా నూనెలో యాగాలి. గోల్డ్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, వేగాయి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాను. డ్రై ఫిష్ వేయించుకున్నాం ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇక కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్. తాలింపులు వేసుకుందాము. ఒక 2 స్పూన్లు. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ బాగా ఆగాలి నూనెలో. చెప్పు. కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేగాయి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగాయి ఫ్రెండ్స్ నూనెలో. టమాటాలు వేసుకున్నాం. పసుపు వేసుకుందాము, ఒక 1 స్పూను. కారం సరిపడా వేసుకుందాము. ఉప్పు సరిపడా వేసుకుందాం. ఇది టమాటా 5 నిమిషాలు మగ్గాలి, మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. డ్రై ఫిష్ బెండకాయ కర్రీ ఫ్రెండ్స్. కర్రీలో కొంచెం చింతపండు నానబెట్టుకొని రసం పోసుకుందాం ఫ్రెండ్స్. గోదావరి వారి స్టైల్లో. టేస్ట్ కోసమే కొంచెం చింతపండు పులుసు పోస్తున్నాను ఫ్రెండ్స్, అంతేగాని ఇది బెండకాయ పులుసు కాదు. ఇది గోదావరి వారి స్టైల్. మరి ఇక మీరేదో అనుకోవద్దు ఫ్రెండ్స్. టమాటా మగ్గింది ఫ్రెండ్స్, బెండకాయలు వేసుకుందాం మనం. బెండకాయలు మగ్గనిద్దాం. టమాటా, బెండకాయ ఇవన్నీ నూనెలో మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాం టేస్ట్ కోసం.
బెండకాయ మగ్గింది. మనం చింతపండు పులుసు పోసుకున్నాం. దగ్గర పడేదాకా ఉండాలి ఫ్రెండ్స్. ఇలాగే డ్రై ఫిష్ వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగి వేసేనా అంటే చాప ముక్కలో పట్టి మెత్తగా. సరే, మనం 5 నిమిషాలు అయిన తర్వాత ఈ డ్రై ఫిష్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ కర్రీ ఉడికింది ఫ్రెండ్స్. మనం డ్రై ఫిష్ వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగి ఫ్రెండ్స్ వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. డ్రై ఫిష్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను ఫ్రెండ్స్. గిన్నెలో తీసుకుందాము. హాయ్ అండి, తెలుగు వంట అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను డ్రై ఫిష్ కర్రీ చేశాను ఫ్రెండ్స్, గోదావరి స్టైల్లో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. డ్రై ఫిష్ బెండకాయ కర్రీ ఫ్రెండ్స్. టేస్ట్ భలే ఉంది.